శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం జరుపుకోవడం అనేది సంస్కృతిలో ఒక భాగం. ఒక సంవత్సరము ముగిసిన రోజు, రాబోయే సంవత్సరము ప్రారంభపు రోజు జనవరి 1ని న్యూ ఇయర్ డేగా ధూమ్ధామ్గా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ వేడుక క్రీస్తు పూర్వము 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. ఈ క్యాలెండరు భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని బట్టి కాలాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించాడు. సంవత్సరంలో మొదటి దినాన్ని సీజర్ ఎంచుకున్నాడు. జనవరి నెల రోమన్లకు అత్యంత ప్రధానమైనటువంటిది. వారి దేవత జనస్ పేరు మీద జనవరి ఏర్పడింది. అందువల్ల రోమన్లు జనవరి నెలను స్థిరపరచుకున్నారు. 5వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత క్రైస్తవం అధికారంలోకి వచ్చింది. ఆ రోజులలో జనవరి 1ని అన్యమతస్థుల సాంప్రదాయంగా భావించేవారట. కారణంగా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నారట. కానీ పోప్ 13వ గ్రెగోరీ 16వ శతాబ్దంలో గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడట. క్రైస్తవ అధికారంలో ఉన్న దేశాల్లో కూడా జనవరి 1నే నూతన సంవత్సర దినంగా పునరుద్ధరించారట. క్యాథలిక్ చర్చితో సంబంధం లేనటువంటి ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లాండ్ మాత్రము 1752 వరకు మార్చి 25వ తేదీనే వేడుకలు జరుపుకున్నారట. 1752లో ఐరోపాతో పాటు ఇంగ్లాండ్ కూడా జనవరి 1వ తేదీననే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పార్లమెంట్లో చట్టం చేశారట. ఆ రోజు నుండి జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు ఆడంబరంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ని వాడుతున్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుండి అంబరాన్ అంటే సంబరాలతో, ఆటపాటలతో, విందు వినోదాలతో రాత్రి 12 గంటలు గడవగానే ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడము ఆనవాయితీగా వస్తున్న విషయం. న్యూ ఇయర్ వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలి, ఎవరు జరుపుకోవాలి? జనవరి 1 నాడు హిందువులు జరుపుకోవాలా? చైత్రమాసం 1 యుగాది నాడు క్రైస్తవులు జరుపుకోకూడదా అనేటటువంటి వేరు భావన ఏర్పడుతుంది. భారతదేశం అనగానే లౌకిక దేశం అంటున్నాం. ఏమిటి లౌకికవాదం? ప్రతి ఒక్కరూ దేవుడి ప్రసాదము తిని, క్రిస్టమస్ కేకును స్వీకరించి, రంజాన్లోని షర్కుర్మాను తాగిన నాడు లౌకికవాదం. అలా చేసిన వారు నిజమైనటువంటి లౌకికవాదులు, దైవానికి అతి ప్రీతి పాత్రులు. కానీ నాది నీవు తిను, నీది నేను తినను సరైనది కాదు. ఉన్నది ఒకటే జిందగి. పుట్టుక, బతుకు, చావు అందరికీ సమానమే. ఇది తెలిసిన వివక్షతలెందుకు, ద్వేషాలెందుకు? ఒకరి మతాన్ని ఒకరు గౌరవిద్దాం, ఒకరి వేడుకలలో ఇంకొకరము పాల్గొందాం. వేడుకలు అనగానే ఆనందం కోసం జరుపుకునేవి. ఇందులో కూడా వివక్షతలు ఏమిటి? 2024 సంవత్సరము ఎన్నో మధురాతి మధురమైనటువంటి జ్ఞాపకాలను, దుర్ఘటనలను మిగల్చి వచ్చే 2025వ సంవత్సరం అందరికీ ఆనందాలు, వేడుకలు, సుఖశాంతులు కలిగించాలని కోరుకుంటూ హాయిగా జరుపుకుందాం. జనవరి 1వ తేదీ అనగానే క్రైస్తవులకు సంబంధము, హిందువులకు మాకేం సంబంధము? ఉగాది అనగానే హిందువులకు సంబంధము, మాకేం సంబంధము? రంజాన్ అనగానే వారికే సంబంధము అనే భావనను మర్చిపోదాం. ఏ విధంగా అయితే డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1 నాడు కులమతాలకు అతీతంగా ఏ విధంగా వేడుకలు జరుపుకుంటున్నామో, చైత్రమాసము మొదటి రోజు యుగాది నాడు కూడా అందరము కలిసి వేడుకతో జరుపుకున్నప్పుడే, రంజాన్ నెలలో అందరము పాల్గొన్నప్పుడే నిజమైనటువంటి లౌకికవాదం అని తెలుపుతూ 2024 డిసెంబర్ 31వ తేదీ నాడు ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ, విందులు వినోదాలతో, ఆటపాటలతో జరుపుకుంటూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరుతూ, మనము చేసే వేడుకలలో చుట్టుపక్కల వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని కోరుతూ 2025ను ఆహ్వానిద్దాం. ఆప్తులందరికీ జనవరి 1, 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు.